India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ మెరుపుల మధు గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. హలో అండి. సార్, ఒక్క ఇన్కమ్తో బతకడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. వస్తున్న ఖర్చులు, ఇన్ఫ్లేషన్ అవన్నీ చూస్తుంటే. అయితే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెంటల్ హౌస్ తీసుకోవాలని అనుకున్నా, రెంటల్ ప్రాపర్టీ, బీట్ హౌస్ కానీ కమర్షియల్ కానీ ఏదైనా కానీ, అది తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో రెంటల్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? రెంటల్ ఇన్కమ్ అనేది ఒకప్పుడు బాగుండేది. ప్రజెంట్ ఏంటంటే మనం తీసుకున్న ప్రాపర్టీ అండ్ ఏరియాని బట్టి రెంటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అయితే చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, ఫైనాన్షియల్గా మీరు ఇన్కమ్ కోసం ఓన్లీ రెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ప్రజెంట్. అండ్ దెర్ ఆర్ షాకింగ్ ట్రూత్స్ ఏంటంటే, అసలు రెంటల్ ఇన్కమ్ అనేది కనుక మీరు చూసుకున్నట్టయితే అపార్ట్ ఫ్రమ్ ప్రాపర్టీ అప్రిషియేషన్, చాలామంది ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ లైఫ్కి వచ్చిన తర్వాత మనకు రెంటల్ ఇన్కమ్ ఉండాలి అని, అంటే మనకు ఒక స్టాండర్డ్ ఇన్కమ్ ఉండిపోతుంది. ఒక ఇల్లు తీసుకుంటే మనం ఉన్న రోజులు మనకి, తర్వాత పిల్లలకి ఒక లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. నార్మల్గా రెంటల్ ఇన్కమ్ యొక్క మెయిన్ కాన్సెప్టే అది. సో కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ అక్యుజిషన్, అంటే దాన్ని మనం కొనడానికి కావాల్సిన కాస్ట్ అనేది హై అయిపోయింది. ఒకప్పుడు తక్కువ రేట్లో వచ్చేది, రెంటల్ కూడా బాగుండేది కాబట్టి ప్రాబ్లం అనేది లేదు. బట్ ఇప్పుడు దాన్ని ఆ ప్రాపర్టీని మనం తీసుకోవాలనుకుంటే అవి అయ్యే ఖర్చు అనేది మనకు వచ్చే రెంటల్ ఇన్కమ్కి అసలు సరిపోవట్లేదు. చాలామంది ఈ మధ్యలో నేను చూస్తున్నాను గవర్నమెంట్ ఎంప్లాయీస్లో, వాళ్ళకు ఒక బల్క్ అమౌంట్ రాగానే ఇల్లును అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు సెకండ్ ఫ్లోర్ ఇవ్వడం కానీ, లేదంటే సెకండ్ ఇంకొక హోమ్ ఎక్కడైనా రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ తీసుకోవడం, కమర్షియల్గా రెంటల్ వచ్చే ప్రాపర్టీని వాళ్ళు తీసుకొని రెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ చాలామంది, కొంతమంది బల్క్ అమౌంట్ ఉన్న వాళ్ళు పెడుతున్నారు, దట్ ఈస్ ఫైన్. ఇంకొంతమంది ఏంటంటే ఒక 50% అమౌంట్ పెట్టి ఇంకో 50% లోన్ కూడా వెళ్తున్నారు. బట్ ఇలా సెకండ్లో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా కష్టాలు పడతారు. ఎందుకనంటే యు ఆర్ టేకింగ్ ఏ హోమ్ లోన్ ఫర్ 9%. ఓకే. అండ్ అప్రాక్సిమేట్లీ మీరు తీసుకునే రెంటల్ ఇన్కమ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రాపర్టీ వాల్యూలో 2 to 3% ఉంటుంది. సి ఐ విల్ గివ్ మై ఎగ్జాంపుల్ ఇన్ దిస్. అరౌండ్ 4 years బ్యాక్ 3 BHK ఫ్లాట్ తీసుకున్నాను విత్ ద కాస్ట్ ఆఫ్ 70 lakh rupees. సో ఆ ఏరియాలో అట్ ప్రజెంట్ 20,000 యావరేజ్ రెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు 70 లక్షల్లో 20,000 కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రఫ్లీ 3.5% కూడా అవ్వదు. అంటే దానికి మళ్ళీ హోమ్ లోన్ ఎంత? 9% హోమ్ లోన్ పే చేస్తూ 3% రెంటల్. ఇప్పుడు అందులో నేను ఉంటున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా రెంట్ అట్లీస్ట్ సేవ్ అవుతుంది. అది ఇది కలుపుకుంటూ ప్రాపర్టీ అప్రిషియేషన్ అయితే పెద్దగా ఈ లాస్ట్ 3-4 years లేదు, దట్స్ ఫైన్. బట్ ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర, అండ్ ఇంకొంతమంది ఎవరైతే బల్క్ అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళ మనీ ఈ రెంటల్ ఇన్కమ్ కంటే బెటర్ మనీని క్రియేట్ చేయగలుగుతుంది. దానికోసం మీరు ఏం పెద్ద స్టాక్ మార్కెట్లో రిస్కులు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే. సో వెరీ వెరీ సేఫెస్ట్ ఆప్షన్. ఈరోజు మీరు బ్యాంక్ ఎఫ్డి చేసిన 7%, సీనియర్ సిటిజన్స్ అయితే 6 to 7% ఇస్తున్నారు. 7% ఇంట్రెస్ట్ అని అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 1 CR ప్రాపర్టీకి 7 లక్షలు వస్తుంది. ఓకే, 7 లక్షలు వస్తుందంటే ఆల్మోస్ట్ మీరు 1 CRకి 7 లక్షలు రెంట్ ఇచ్చేది ఏది కూడా రాదు. 1 CRకి మీకు రఫ్లీ మీరు మంచి ఏరియాలో తీసుకుంటే ఒక 30,000 వరకు వస్తుంది రెంట్. 30,000 రెంట్ అంటే అగైన్ ఇట్ ఈస్ 3%. ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది, బట్ ఆ ప్రాపర్టీ అప్రిషియేట్ అయితే మీరు రెంట్ను అలా పెంచలేరు. అండ్ అలాగే ప్రాపర్టీ అప్రిషియేట్ అయింది అని చెప్పేసి దానిలో కొంత పార్ట్ని సెల్ చేయలేము. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం దానిలో సెల్ చేసే ఆప్షన్ అనేది లేదు, లిక్విడిటీ అనేది లేదు. రెంటల్ ఇన్కమ్ కూడా మరి గ్యారంటీడ్ ఇన్కమ్ కూడా కాదు బ్యాంక్ ఎఫ్డి లాగా. ఎందుకంటే రెంటల్ ఎన్నోసార్లు ఖాళీ కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఎవడైనా దుర్మార్గుడు దొరికిందంటే వాడు రెంట్ ఇవ్వకపోవచ్చు, ఖాళీ కూడా చేయకపోవచ్చు. కోవిడ్ లాంటి పరిస్థితి వస్తే రెంట్ కట్టలేరు. దాంతో పాటు మీరు కొంత సర్వీస్ కూడా ఇవ్వాలి రెంటల్ పర్సన్కి. అదంత ఈజీ కూడా కాదు. వాళ్ళకి ఇంట్లో ఎలాంటి సర్వీసెస్ అయినా, రిపేర్స్ అయినా, ప్రాబ్లమేటిక్ ఏదైనా మోటార్ అట్లాంటివి ఉన్నా సరే మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉండాలి. అంటే ఎంతో కొంత ఎఫర్ట్స్ మీరు పెడుతూ ఉండాలి. ఏదైతే మనకు పీస్ఫుల్ రెంటల్ ఇన్కమ్ అనుకున్నామో దట్ ఈస్ నాట్ పీస్ఫుల్ ఎనీమోర్. సో ఇక్కడ మీరు ఒక 1 CRని అట్లీస్ట్ 7% దాంట్లో వేస్తేనే మీరు రెంటల్ ఇన్కమ్ కంటే బెటర్ ఆప్షన్ మీకు ఇస్తుంది అండ్ లిక్విడిటీ ఇస్తుంది. మీరు ఇంకా కొంచెం రిస్క్ తీసుకొని ఏదైనా మ్యూచువల్ ఫండ్ లాంటి ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే రఫ్లీ 10% మీరు ఏదైనా హైబ్రిడ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అట్లాంటి ఫండ్లో వేసినా సరే 10 lakh rupees, అగైన్ ఇట్ ఈస్ 80,000 per month. మీరు అందులో సగం తీసేసుకున్నా
అంటే మీరు 1 year ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీరు పెట్టిన ఫండ్స్ అన్ని కూడా కన్జర్వేటివ్ మోడరేట్లో మీకు ఒక 10% అప్రాక్సిమేట్లీ రిటర్న్ ఇచ్చిన ₹1,00,00,000 మీద 10 lakh rupees అనేది పోర్ట్ఫోలియో గ్రోత్ వస్తుంది. ఓకే, అయితే మొదటి 1-2 years ప్లస్ మైనస్ అయితే దాన్ని పట్టించుకోవద్దు. ఎలాగైతే ప్రాపర్టీలో మనం టైం ఇస్తున్నామో, ప్రాపర్టీలో మనం కొని వెంటనే 6 నెలలకు 1 yearకు అమ్మము. ప్రాపర్టీ మనం 5 years 10 years 15 years ఒక్కొక్కరు అయితే లైఫ్ టైం ఉంచుకుంటారు. అలాగే ఇది కూడా లైఫ్ టైం సబ్జెక్ట్ లాగా ఫీల్ అవ్వాలి. మీరు యావరేజ్గా మీరు తీసుకున్న 5-10 years హిస్టరీలో ఏ ఫండ్ తీసుకున్నా 10% అయితే డెఫినెట్గా జనరేట్ చేసింది. అంటే అరౌండ్ 3 years తర్వాత అయినా మీరు చూసుకుంటే కనీసం 10% ఏ ఫండ్లో అయినా మీకు అగ్రెసివ్ హైబ్రిడ్ కానీ బ్యాలెన్స్లో కానీ వచ్చేస్తుంది. ఇక్కడ 10 లక్షల్లో మీరు ఇమీడియట్గా మీకు ఎంత కావాలో అంత విత్డ్రా చేసుకోండి. ఓకే, మీ క్యాపిటల్ ఈజ్ లిక్విడ్. ఎనీ టైం మీరు బటన్ కొడితే 2 daysలో పడిపోతుంది మీ అకౌంట్లో. దట్ ఈస్ మోర్ కన్వీనియంట్. సీనియర్ సిటిజన్కి అయితే ఎస్పెషల్లీ లిక్విడిటీ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ఆప్షన్, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ మీరు 10 lakh rupees వస్తే ఒక 5 లక్షల రూపాయలు తీసేయండి ప్రతి సంవత్సరం. 5 లక్షలు తీసేస్తే మనం ఇంకెంత ఉంచుతున్నాం, ఇంకా 5 లక్షలు ఉంచుతున్నాం. లెట్స్ సే 5 లక్షలు కనుక మీరు ఉంచితే అప్రాక్సిమేట్లీ అది ఇంకొక 10-11 yearsకి మళ్ళీ ఆ 5 లక్షల కార్పస్ కాస్త గ్రో అయ్యి 1 year బిల్డ్ చేస్తారు. అంటే మీరు ఒక 10 years 12 years మధ్యలో కనుక ఉన్నట్టయితే అగ్రెసివ్ మార్కెట్ బాగా రిటర్న్ ఇస్తే 9-10 yearsలో అయిపోతుంది. మార్కెట్ స్లోగా ఉన్నట్టు 12-13 years పడుతుంది. బట్ స్టిల్ మీకు వచ్చే రెంటల్ ఇన్కమ్ అనేది ఎస్డబ్ల్యూపీ రూపంలో డ్రా చేస్తున్నారు. దట్ ఈస్ గ్యారంటీ. ఓకే, అది ఏ పరిస్థితుల్లో అయినా సరే. ఈవెన్ కోవిడ్లో మీకు టెనెంట్ కాల్ చేసి వెళ్ళిపోవచ్చు, బట్ మీ ఎస్డబ్ల్యూపీ ఆగదు. విత్డ్రా చేస్తున్నది. వై ఫస్ట్ పెట్టారంటే ఫస్ట్ క్రెడిట్ అయిపోతూనే ఉంటుంది, 5th పెడితే 5th క్రెడిట్ అయిపోతూనే ఉంటుంది. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, ఇంకే ప్రాబ్లం వచ్చినా సరే మీరు 5 lakhs 10 lakhs 20 lakhs 30 lakhs వాట్ ఎవర్ ద అమౌంట్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. అదర్వైజ్ మీకు ఏదైనా మీకు ఈ పోర్ట్ఫోలియోని డిస్టర్బ్ చేయడం అవసరం మనకు లేదు, మనకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు యూ విల్ గెట్ 50% లోన్ ఇన్స్టాంట్గా వస్తుంది. 1 yearలో మీ పోర్ట్ఫోలియో యాజ్ అంటే 90 lakhs ఉంటే 40-45 lakhs వరకు ఇన్స్టాంట్ లోన్ కూడా ప్రాసెస్ అయిపోతుంది. దాని మీద 10% రిటర్న్ ఉంటుంది, 10% 11% ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ స్టిల్ మనకు యాజ్ అండ్ డేటు మీ దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 ప్రాపర్టీ ఉంది, మీరు 13% ఇంట్రెస్ట్ ఇస్తా అన్నా మీ దగ్గర కనుక జాబ్ లేకపోతే ప్రాపర్టీ మీద లోన్ వస్తుందా మీకు? మీ దగ్గర 5 కోట్ల ప్రాపర్టీ ఉన్నా మార్టిగేజ్ చేసి మీకు లోన్ ఇవ్వడు, మీ దగ్గర ఇన్కమ్ ఉంటేనే ఇస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది లిక్విడ్ అసెట్స్ కాబట్టి వాళ్ళకు మీరు పే చేయని సందర్భంలో వాళ్ళకు వాటిని అంటే సెల్ చేయడం ఈజీ కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతారు. అంటే కన్వీనియంట్గా ఉంటుంది. ప్లస్ మనం బయటతో పోలిస్తే బెటర్ రిటర్న్ అనేది జనరేట్ చేస్తాం. అండ్ 10 years తర్వాత 12 years తర్వాత మీ పోర్ట్ఫోలియో 1 year నుంచి 2 yearకి వెళ్ళిపోతే యూ విల్ ఇంక్రీజ్ యువర్ సిస్టమేటిక్ విత్డ్రాల్ ఆప్షన్. అంటే 10-15 బదులుగా మీరు 1 lakh కూడా విత్డ్రా చేయొచ్చు. ఇక్కడ మీకు అవసరం ఉన్నప్పుడు 50,000 విత్డ్రాల కంటే 60,000 విత్డ్రాలు చేయొచ్చు, అవసరం లేనప్పుడు 30,000 విత్డ్రాలు చేసుకోవచ్చు. మీరు రెంటల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి టెనెంట్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పలేరు కదా, నాకు బాగా అవసరం ఉంది కాబట్టి ఇంకో 10,000 ఎక్కువ రెంట్ ఇవ్వండి, నాకు ఇప్పుడు అవసరం లేదని తక్కువ ఇవ్వమని కూడా చెప్పలేము. సో వాళ్ళు కంపల్సరీ అందులో 10% ఇంక్రీజ్ చేయాలా, డాక్యుమెంటేషన్ ఉంటుంది, ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇవన్నీ రిస్కులు అనేది పెట్టుకోవద్దు అనుకుంటే ఇలాంటి వాటిలలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే సెకండ్ హోమ్ కొనేదానికంటే బెటర్గా మనీ అనేది బిల్డ్ అవుతుంది. కొన్ని రోజులు ఎఫ్డీలకు పోస్ట్ ఆఫీసులకు ద్వారా మీరు ట్రై చేసి చూడండి. అంటే అది ఒక రకమైన కేటగిరీ వాళ్ళకు బెటర్. రెంటల్ ఇన్కమ్ అనేది కొంతమందికి ఎందుకంటే కొంతమంది అందరి దగ్గర వైట్ మనీ అనేది ఉండదు, ఇంకా డైరెక్ట్ క్యాష్లో డీల్ చేయాలనుకునే వాళ్ళకు ప్రాపర్టీస్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. బట్ ఎవరి దగ్గర అయితే లిక్విడ్ క్యాష్ అండ్ ఎవరి దగ్గర అయితే మనీ అనేది ఉంటుందో బ్యాంకులో వాళ్ళు మాత్రం ఇందులో ప్రాపర్గా చేయడం వల్ల ట్యాక్సేషన్ సేవ్ అవుతుంది. కన్వీనియంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కన్వీనియన్స్లో మనకు ఉంటుంది, దానికి అనవసరంగా మనం ఏంటంటే లాజిక్ చూసుకోకుండా సెంటిమెంటల్గా డిసిజన్ అనేది తీసుకుంటాం. రెండిళ్ళు అంటే మనకు ఒక రకంగా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, సొసైటీలో నేమ్ వస్తుంది అనుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే మన మనీ ఎక్కడైతే ప్రాపర్గా రిటర్న్ జనరేట్ చేస్తుందో అక్కడ రేషనల్ డిసిజన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, బట్ మీరు అన్నట్టుగా కన్వీనియన్స్ వైజ్ కానీ లేదంటే ఆప్షన్స్ వైజ్ కానీ లేదంటే ఆల్టర్నేటివ్ విషయంలో ది బెస్ట్ ఉన్నాయి ఇవి. కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది, ఇవన్నీ ఎవరు తెలుసుకుంటారు, ఒక ప్రాపర్టీ ఉంటే కళ్ళ ముందు ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ మీరు అన్నట్టుగా ఓకే ఇన్కమ్ వస్తుంది అది వస్తుంది పోతుంది అని అనుకుంటారు. బట్ రిటర్న్స్ వైజ్ చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్.